నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠ వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈరోజు ఒక భక్తుడు అడిగినటువంటి, అంటే కొంతమంది భక్తులకి సంబంధించి అందరి తరపున ఒక ప్రశ్న ఒక భక్తుడు అడగడం జరిగింది. దానిని సాధకులు అందరూ కూడా దీనికి అందరికి ఉపయోగపడే విధంగా సమాధానం చెప్పండి గురువుగారు. ఏంటయ్యా అతను అడిగినటువంటి ఒక ప్రశ్న అంటే, అసలు ప్రయోగాలు జరిగాయి, ఒకవేళ ఒక వ్యక్తి పైన తీవ్రమైనటువంటి ఒక ప్రయోగాలు జరిగాయి అంటే ప్రయోగాలు అంటే ఏంటి, ఆ ప్రయోగాలు అనేటువంటిది ఏ విధంగా చేస్తారు, వాటిని ఎలా నివారణ చేసుకోవాలండి. ఒకళ్ళు ఉందంటారు, ఒకళ్ళు పోయిందంటారు, లేకపోతే ఇట్లా అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. మీకు ముఖ్యంగా ప్రయోగం జరిగింది, మీ ఇంట్లో నరఘోషను కూడా ప్రయోగమనే అంటారు. అనేక రకాలైనటువంటి ఒక గ్రహగతుల సమ్మేళనంతో ఇబ్బంది పడుతున్న అది ఒక ప్రయోగమే. ఇక మనమంటే గిట్టనటువంటి వాళ్ళు భగవంతుడి దగ్గర కూర్చొని రుద్ర అంటే చాలా తీవ్రమైనటువంటి ఒక దేవతల దగ్గర కూర్చొని, భద్రకాళి కావచ్చు, ఇంకా ఇతరత్ర ఉగ్రదేవత సంబంధమైన దేవతల దగ్గరికి వెళ్ళి మనం అంటే ఎవరైతే ఒక వ్యక్తి ద్వారా బాధపడుతున్నాడో, ఆ కారణాలు అనేకమైనప్పటికీ కూడా అతను భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇతని గురించి పదే పదే బాధపడుతున్నాడని తెలిస్తే కూడా మన జీవితంలో అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరినైనా ఇబ్బంది పెడితే అందులో ముఖ్యంగా సాధకుల్ని కానివ్వండి, ఆధ్యాత్మికమైన ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వల్ల వీళ్ళకి కానీ వీళ్ళ వల్ల వాళ్ళకి కానీ ఏదైనా ఇబ్బందులు వస్తున్నట్లయితే అది పూర్వజన్మ కర్మదోషాల వల్ల మనం అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా మనకు అర్థమవుతుంది మనం అనుభవిస్తూ ఉన్నాం అనుకుని. కానీ అటువంటి క్రమంలో కూడా ఆ ఆధ్యాత్మికమైన ధోరణిలో ఉన్న వాళ్ళని హింసించినప్పుడు వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళి పదే పదే వాళ్ళు బాధపడుతున్నటువంటి ఒక కన్నీరు కారుస్తున్నటువంటి ఒక ఆ ఎఫెక్ట్, ఆ ఘోష ఏదైతే ఉందో కూడా అది కూడా ఒక ప్రయోగమే. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి అంటే మనం ఎంతవరకు మనల్ని బాధ పెడుతున్నారని అంటే ఆ బాధ పెట్టడానికి గల కారణాలు రెండు చేతులు కలిస్తేనే ఏదైనా సమస్య ఉత్పన్నమవుతుంది, ఒక్కళ్ళ వల్ల జరగదు. సో ఇక్కడ ఆ సమస్యకి కారణం ఎవరైనప్పటికీ కూడా ఈ శాపము కానివ్వండి, ఈ పాపము కానివ్వండి, తరతరాల పాటు వాళ్ళు నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, నేను ఎవరిని ఏమనలేదంటే నువ్వు అనకపోయి ఉండొచ్చు. నీ తల్లిదండ్రులు ఎవరిని హింసించారు, ఎవరి వల్ల హింస వల్ల నువ్వు ఈరోజు బాధపడుతున్నావు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రయోగాలకు సంబంధించి అసలు వీటన్నిటికీ అది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఇలాంటి నేను చెప్పినటువంటివన్నీ కూడా మీకు దీని ద్వారానే జరుగుతున్నాయి అంటానికి నిదర్శనం ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పౌర్ణమి అమావాస్య రోజుల్లో, గురువారము లేదా ఆదివారము ఇలాంటి రోజుల్లో మీకు సమస్యలు తెలియకుండా మీరు ఎంత ప్రశాంతంగా ఈరోజు అమావాస్య పౌర్ణమి నేను ఎవరి జోలికి వెళ్ళకూడదని కోడి గంపలో దాచిపెట్టినట్లు, ఆ గంపలో మనం దాచిపెట్టినట్టు మనం ఒక తాళాలు వేసుకొని ఇంట్లో కూర్చొని ఎవరి జోలికి వెళ్లకుండా ఈరోజు పౌర్ణమి అమావాస్య దాటేంత వరకు నేను ఎవరి జోలికి పోకూడదు, ఏం కాకూడదని తలుపులు వేసుకొని కూర్చొని ఉన్నా మీకు ఏదో ఒక రకమైన సమస్య అనేటువంటిది ఖచ్చితంగా ప్రయోగాలు జరిగినా, లేకపోతే నేను చెప్పినటువంటి ఒక లక్షణాలు ఏ ఇబ్బంది ఏదైనా ఘోష వల్ల జరిగినా, ఏ ప్రాబ్లం అయినప్పటికీ కూడా ఇవి మీకు వస్తున్నాయి అంటే ఇలాంటి నేను ఇంతకుముందు నేను చెప్పినటువంటి వాటిల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించినవే. ఈ ఘోష, ప్రయోగము, బాధలు ఇవన్నీ కూడా ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి ఇలాంటి రోజుల్లో మీరు ఎవరి జోలికి పోకపోయినా మీకు సమస్యలు వస్తాయి. లేదా మీరు ఉన్న ఊరు వదిలిపెట్టి ఏదో కారణం చేత మరి పనుండే కదా వెళ్తున్నాం అనుకుంటారు, కాదు, ఆ రకంగా వెళ్ళేటట్టు ఉచ్చాటన ప్రయోగాలు కూడా అంటూ ఉంటారు. ఒక వ్యక్తిని చాలామందికి ఈ వారాహి సంబంధించినటువంటి ఒక పూజలు ఇవన్నీ కూడా చెయ్యొద్దు. ఎందుకని చెప్తా ఉంటే, వారాహి అమ్మవారు
ఉచ్చాటనకు సంబంధించినటువంటి ఒక మంత్ర ప్రయోగాలు చేయడానికి చాలా శీఘ్రంగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు, అది మంచి కోసం వాడండి. ఇప్పుడు మన కళ్ళ ముందు మన బాగా ఇబ్బంది పెడుతున్నాడు, వాడు అక్కడ నుండి దూరంగా వెళ్ళటం కోసం అమ్మవారు ఏం చేస్తుంది, దగ్గరుండి గొడవలు పెట్టుకున్న దానికంటే విడగొట్టి వాడి జీవితంలో మంచి జరగడం కోసం అని చెప్పి ఆ మంత్రాల్లో సంకల్పాలు చెప్పి ఆ ఉపాసనా మార్గం చేత ఇతనికి ప్రశాంతత కలిగించడానికి వారాహి ఉపాసన. ఇది తీవ్ర స్థాయిలో చేయడం వల్ల ఏమైపోతుంది, ఉచ్చాటన జరుగుతుంది. ఎవరివైతే ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా బాధ పెడుతున్నారు అనుకుందాం, వారాహి చేస్తున్నామంటే ఆ ఉన్న ఊళ్ళో నుండి వాడిని ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడో, నన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో నేను వారాహి తీవ్రంగా చేస్తే నన్ను ఇబ్బంది పెట్టేవాడిని ఫస్ట్ ఈ ఊళ్ళో నుంచి పంపించేస్తుంది. ఇంకా వాడు ఊరు దాటిన తర్వాత కూడా ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, వారాహి సాధన తీవ్రంగా చేస్తే వాడిని రాష్ట్రం నుంచి పంపిస్తుంది. ఇంకా వీల్లేదు, వాడు ఆ రాష్ట్రం దాటిన తర్వాత కూడా వాడు ఇంకా ఇతన్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నాడు అంటే ఈ దేశంలో నుంచే పంపించేస్తుంది. ఇక దేశం దాటిన తర్వాత కూడా ఏదైనా ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నాడంటే చివరికి వీడు ఇదే ఉపాసన కంటిన్యూ చేస్తూ ఉంటే చివరికి ఏమైపోతుందో కూడా తెలియని పరిస్థితి. వాడు అప్పటికే మతి గతి అన్నీ ఒక్కొక్కటి కోల్పోతూ ఉంటాడనమాట. అందువల్ల భగవత్ ఉపాసనలో ముఖ్యంగా దశమహావిద్యలు అనేటువంటిది ఎందుకు ఇంత ప్రాచుర్యంలోకి వచ్చాయంటే ఇమ్మీడియట్లీ ఇప్పటికిప్పుడు కష్టంలో నుంచి బయటకు వచ్చి మన ఎవడు ఇబ్బంది పెడుతున్నాడు, అరే ఎవరి దగ్గరికి వెళ్ళినా డబ్బున్న వాడిదే న్యాయం అయిపోతున్నప్పుడు ధర్మం ఏ విధంగా నిలబెట్టాలనే సమయంలో ఆ న్యాయ దేవతను కాపాడటం కోసం ధర్మ సంరక్షణార్థం భగవంతుని ఉపాసించే వారికి న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. వాడికి డబ్బు ఉండక్కర్లా, అధికారం ఉండక్కర్లా, నా జీవితంలో మొత్తం అన్యాయాలే జరుగుతున్నాయి, నేనంతా మంచిగానే ఉన్నాను అనుకున్నటువంటి వాడు ఎవడైనప్పటికీ కూడా ఈ ఉపాసనల ద్వారా వాడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఏకకాలంలో వాడు చుట్టుముట్టినటువంటి ఒక సమస్యలన్నిటినీ కూడా సర్వక్షుద్రపద్రవం, చింది చింది, బింది బింది ఇట్లా బీజాక్షరాలు వస్తాయి. వాటిని పట్టి కొడితే మంత్రశాస్త్రంతో మంత్రాలకు చింతకాయలు రాలుతాయా లేదా అంటే అలా రాలందే చెయ్యందే ఇలా ఇంతమంది ఉపాసన పరులు, ఇంతమంది ప్రకృతిలో ఉండబడేటువంటి ఒక వైపరీత్యాలలో నుండి రక్షింపబడగలిగి ఈ దేశాన్ని శత్రుబాధల్లో నుంచి రక్షించడానికి సైనికులకు కూడా రక్షణ కలగడానికి మంత్రాలు ఉంటాయి. వేద పారాయణలలో, పూజల్లో ప్రతిరోజు కూడా అనుక్షణం ప్రభుత్వ పాలకులకు ఏం కాకూడదు, అధికారులకు ఏం కాకూడదు, ప్రజలకు ఏం కాకూడదు, అందరూ బాగుండాలని చెప్పేదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అనేటువంటిది ఈ పరంపర అనేటువంటిది పూర్వం నుండి వస్తూనే ఉంది. ఇది ఎవరిని హింసించేటువంటి పూజనూ కాదు. ఎవరైతే అమ్మని ఆశ్రయం అంత శుభమే జరుగుతుంది. అందువల్ల మనమందరం కూడా ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా భాగస్వాములై ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ఈ ప్రయోగాలు అనేటువంటిది మన సబ్జెక్ట్ ఏంటి, ప్రయోగాలు అనేటువంటివి ఉన్నాయా, ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయని ఆ విధంగా ఆ వ్యక్తికి కలిగినటువంటి ఒక ఇబ్బంది వల్ల తాను చేసేటువంటి ఒక పూజ వల్ల ఈ ప్రయోగాలు అనేటువంటిది ఆపాదిస్తూ ఉంటాయి. అవి ఉన్నాయంటానికి కూడా లక్షణాలు ఇవే. ఇంట్లో గొడవలు అవ్వటం, ఆర్థికంగా బాగోలేకపోవటం, ఆరోగ్య సమస్యలు రావటము, ఇలా వాహన ప్రమాదాలు జరగటము, తెలియకుండా ఖర్చులు అవ్వటము, అప్పుల పాలవ్వటము, ఇబ్బందులు కలగటము, చేసే పనులలో ఆర్థికపరమైన నష్టాలు జరగడం, ఇవన్నిటినీ కూడా మనమందరం కూడా నిలబెట్టుకొని సరైన పద్ధతిలో, సశాస్త్రీయమైన పద్ధతిలో ముందుకు వెళ్ళి మనం సక్సెస్ అవ్వాలి అంటే దశమహావిద్యలకు సంబంధించిన ఈ హోమాలు ఎవరైనా చేసుకున్నట్లయితే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్యలు కానీ, మీరు బాధపడుతున్న కష్టం ఏదైనప్పటికీ కూడా తప్పకుండా నివారణ జరుగుతుంది. రాజశ్యామలు అంటే ఎవరిని హింసించదు. దశమహావిద్యలన్నీ కూడా ఎలాంటి ప్రయోగాలైన నివారణ జరుగుతుంది. మీకు అలాంటి అనుమానాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా 21,116 రూపాయలకు సంబంధించిన పూజలు జరుగుతున్నాయి, అవి చేసుకోండి. 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా భగవత్ సేవ, మీరందరూ ఉన్నత స్థితిలో ఉండాలి, అందరూ ఐకమత్యంతో ఉండాలి, మనమందరం అభివృద్ధిలోకి రావాలి, ఎవరికి ఎలాంటి కష్టాలు రాకూడదు. ఇలాంటి దుష్ట ప్రయోగాలు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సామరస్యమైనటువంటి ఒక పద్ధతిలో
పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయండి. ఉసురు అనేటువంటిది ఎవరిది కొట్టుకోకండి. అన్యక్రాంతంగా ఎవడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవడు ఏం మోసుకురాలి. అట్లనే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు, ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఎవడేం తీసుకెళ్ళలేడు. మనమందరం భగవంతుడు ఆడిస్తున్న నాటకంలో ఒక పాత్రధారులం. ఇక్కడ మనం చేయవలసిందల్లా ఒకే ఒకటి ఉంది. మనమందరం మనకు కలిగిన దాంట్లో దాన ధర్మాలు చేసి మంచి ఉన్నత స్థితిలో ఉండి మనమందరం కూడా భోగభాగ్యాలు అనుభవిస్తూ ధార్మికంగా మనమంతా కూడా సర్వే జనా సుఖినో భవంతు అనే విధంగా ఈ సనాతన ధర్మం చెప్పినటువంటి ఒక ధర్మాలన్నిటిని కూడా పాటిస్తూ న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి యొక్క సంపద ఏదైతే ఉందో అది మన దగ్గర నిలబడుతుంది. ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని హింసకు గురి చేసి లేదా ఏదో రకంగా షార్ట్కట్ మార్గంలోకి వెళ్ళి మనం ఏదో సంపాదించి చేయాలని ఆలోచన చేస్తే ఉన్నది కూడా పోతుంది, దాంతోపాటు పాపాలు కూడా వస్తాయి. కాబట్టి ఎందుకు ఇదంతా కూడా చెప్తూ ఉన్నానంటే మీ అందరూ కూడా మంచిగా సంతోషంగా ఉండాలి అని. అయ్యా ఇది ఎవరిని ఉద్దేశించి లేకపోతే ఇంకోటి కాదు, ఆ భక్తులు అడుగుతున్నటువంటి ఒక సమస్యకి పరిష్కార మార్గంగా ఇదంతా కూడా తెలియచేయటం జరుగుతూ ఉంది. మీకు నేను చెప్పినట్టుగా ఏదైనా ప్రయోగాలు కానీ ఇతరత్ర సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఈ ప్రయోగాల నివారణ కూడా మీరు అన్నట్లు ఒక్క రోజులో పోయేటువంటిది కాదు. నేను అందుకే చెప్తున్నాను, 5 సంవత్సరాలు ఎవ్వడికి ఎలాంటి ప్రయోగం ఉన్న 5 సంవత్సరాలు చెయ్యాలి. పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ మార్పు వస్తుంది. 5 సంవత్సరాలకు సంబంధించి సంకల్పాలు ఉంటాయి. దాన్ని ఆ విధంగా పరంపర కొనసాగించడానికి ఒక టీం ఉంటుంది. ఆ పద్ధతిలో శ్రీచక్రార్చన జరగాలి, సశాస్త్రీయమైన పద్ధతిలో జరగాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ అవుతాయి. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి. స్వర్ణాలయ నిర్మాణంలో భాగస్వాములు అవ్వండి. ఆలయ నిర్మాణం కోసం స్థలం కొనుగోలుకు సంబంధించి దాతలు సహకరించవలసిందిగా కోరుతూ మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర.